ప్రైజ్ లార్డ్. ఇది నా వాగ్దానము. రోమా 12:12 నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఈ దినమున దేవుడు ఏమంటూ ఉన్నారు అంటే, నిరీక్షణ గలవారే సంతోషించండి, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి అంటూ ఉన్నారు. యేసయ్య మన జీవితాలలో ఆయన మాదిరి అయిన జీవితము మనకి ఉంచి వెళ్ళారు. ఏమిటి ఆ మాదిరి అని అంటే, మన జీవితాలలో శ్రమ వచ్చినప్పుడు మనము ప్రార్థించాలి. మనము పట్టుదల కలిగి ప్రార్థించినప్పుడు మనము సంతోషిస్తాము. ఎందుకని అంటే, మనము నిరీక్షణ గలవారిగా ఉన్నాము కాబట్టినే, ఆయన యందు ప్రార్థన యందు మనము పట్టుదల కలిగి ఉన్నాము కాబట్టి మన జీవితాలలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాను అంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోని ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి. ఎలాగ ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నారు అని అంటే, ఆసక్తి గలవారిగా ఉండాలంట. ఆత్మయందు తీవ్రత గలవారిగా మనము ప్రభువును సేవించాలని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఈ లోకంలో కష్టము, బాధ అన్నీ కూడా వస్తాయి. కానీ దేవుని యందు పట్టుదల కలిగి మనము శ్రమ యందు ఓర్పు గలవారిగా ఉంటే కనుక మన జీవితాలలో అద్భుత ఆశ్చర్య కార్యములు చేస్తారు దేవుడు. యేసేపు తన జీవితంలో శ్రమ వచ్చినప్పటికీ కూడా ఓర్పు గలవాడే ప్రార్థన యందు పట్టుదల కలిగి తన జీవితంలో ఉన్నతమైన స్థానములో నిలవబడుట మనము వాక్యములో చూస్తూ ఉన్నాము. అలాగే మన యొక్క జీవితాలలో కూడా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. మనము ఎప్పుడైతే నిరీక్షణ గలవారిగా ఉండి పట్టుదల కలిగి ప్రార్థన యందు ఉంటామో, మన యొక్క జీవితాలు, మన బిడ్డల జీవితాలు జయ జీవితముగా ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనము ఎల్లప్పుడూ కూడా దేవుని యందు ఆసక్తి కలిగి మన జీవితాలలో సంతోషమును, సమాధానము నింపుకోవాలని ఈ దినమున దేవుడు అనుగ్రహిస్తున్న వాక్యమును, వాగ్దానమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్నారు. అందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన కృప, ఆయన వెలుగు, ఆయన దీవెన మీకు అనుగ్రహింపబడును గాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును నాయన, ఎల్లప్పుడూ కూడా మీ యొక్క కృపని అనుగ్రహించి మా యొక్క జీవితాలలో నా ప్రభా మీరే నాయన ప్రతిదీ అనుగ్రహించి మా జీవితాలలో మీ యొక్క కృపను అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి. నా ప్రభు మా కొరకు ప్రార్థించమన్న వారిని నా ప్రభు వారి జీవితాలలో, వారి బిడ్డల భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలో, వారి చే పనుల్లో, వారి ఉద్యోగంలో ఇంకా ఏది కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు అనుగ్రహించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి. ఆయన స్వస్థపరిచే యెహోవా నేను అన్నారు. నా ప్రభా మీ కృపని అనుగ్రహించండి. నా ప్రభా యేసయ్యా నాయన, మీ యొక్క కృపా కనికర దీవెన నా ప్రభా ప్రతి బిడ్డకు ఉండడానికి సహాయం చేయండి. బిడ్డలేని వారి బిడ్డలు దయచేయండి. బిడ్డలకు సుఖమైన కాన్పు దయచేసి తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేయండి. ప్రతి బిడ్డకి మీ యొక్క కృపని అనుగ్రహించండి. ప్రభా నాయన, ఎవరైతే శ్రమతో బాధపడుతున్నారో వారి శ్రమను తీసివేసి నా ప్రభా వారికి చక్కటైన సంతోషమైన జీవితము వారికి అనుగ్రహించండి. నా ప్రభా ఎవరైతే నిరీక్షించి నా ప్రభా మీ అందు ఓర్పు కలిగి ఉంటూ ఉన్నారో వారి జీవితంలో మీ యొక్క కృపని అనుగ్రహించమని కోరుకుంటున్నాను. ఏ కుటుంబాలలో ఎటువంటి పరిస్థితి ఉన్నదో నాయన, ఆర్థిక పరిస్థితి నా ప్రభా, అలాగే నాయన ఇబ్బందులు నాయన, నా తండ్రి ఇంకా ఏవై ఉన్నాయో నా ప్రభా వాటిని అన్నిటినీ మీరు దర్శించి నా ప్రభా చక్కటైన జీవనము వారికి అనుగ్రహించమని కోరుకుంటున్నాను. నా ప్రభా నాయన, నా తండ్రి బిడ్డలు ప్రయాణిస్తూ ఉండగా 2 వీలర్, 4 వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లో సురక్షితమైన ప్రయాణము వారికి అనుగ్రహించండి. నా ప్రభా నా దేశంలో 190 దేశంలో నాయన నా ప్రభా ధరలు పెరగకుండా సహాయం చేయి.
చక్కటైన మంచిగా నా ప్రభా బిడ్డలు జీవించడానికి సహాయం చేయండి నా ప్రభు. యేసయ్యా నా ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో మీ వెలుగును మీ యొక్క కృపను అనుగ్రహించమని కోరుకుంటూ ప్రతి బిడ్డను మీ పాదాల దగ్గర పెడు నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. God bless you.